ఆచి చికెన్ మసాలా. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వరకు అడుగడుగునా జనం పెద్ద ఎత్తున ఘన స్వాగతాలతో వైఎస్ జగన్ సీదిరి అప్పలరాజు ములాఖతు రద్దయింది. సమయం మించిపోవడంతో ములాఖత్ క్యాన్సిల్ అయింది. అయితే అక్కడే ఉన్న సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసిన జగన్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం యాక్సిడెంట్ ని కూడా హత్య కేసుగా మార్చిందని తీవ్రస్థాయిలో విమర్శించారు జగన్. శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జైల్లో రిమాండ్లో ఉన్నారు వైసీపీ నేత సీదిరి అప్పలరాజు. ఆయనతో ములాఖత్ కోసం శ్రీకాకుళం వెళ్లారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఫ్లైట్లో చేరుకున్న జగన్ అక్కడి నుంచి అంటే ఉదయం 10:50 కారులో శ్రీకాకుళానికి బయలుదేరారు. అయితే అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు అడుగడుగునా వైసీపీ కార్యకర్తలు జగన్ కు స్వాగతం పలికారు. దారి వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో జగన్ కాన్వాయ్ స్లోగా ముందుకు సాగింది. ఉదయం 10:50 విశాఖ నుంచి బయలుదేరిన జగన్ 2 గంటలకు భోగాపురం, 4 గంటలకు రణస్థలం చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీకాకుళం అంపోలు జైలుకు చేరుకునేసరికి 5:15 అయ్యింది. అయితే సీదిరి అప్పలరాజుతో సాయంత్రం 5 గంటలకే జైలు అధికారులు పర్మిషన్ ఇచ్చారు. జైలు దగ్గరికి చేరుకునేటప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో ములాఖత్ను రద్దు చేశారు. దీంతో జైలు దగ్గరే సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు జగన్. యాక్సిడెంట్ ను కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. సీఎం చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరీర్ ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధుడు చనిపోతే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు వైఎస్ జగన్. పాతపట్నం ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ చేస్తే అతన్ని తప్పించి డ్రైవర్ను పెట్టారని ఆరోపించారు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం వర్తింపజేస్తే వ్యవస్థ బతకదన్నారు జగన్. ప్రతి సంఘటనను రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అప్పలరాజు అంటే ఓ మసగారుడు, ఈ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు కుట్ర చేసినాడంట, హత్య చేసినాడంట అని ర్యాలీలు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా రాక్షసుడివా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక మనిషి అనేవానికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్. అంటే ఒక ఏ ఇన్సిడెంట్ అయినా కానీ వదలకూడదు, దాన్ని ట్విస్ట్ చేయాలా, వక్రీకరించాలా, ఎవరినైనా నాశనం చేయాలా, నీ రాజకీయ అవసరాల కోసమైన ఆలోచన చేయడం దుర్మార్గం అనిపించడం లేదా మీకు? అబ్సల్యూట్లీ డిస్గ్రేస్ఫుల్. అప్పలరాజు కుమారుడిపై జరిగిన రోడ్డు ప్రమాదం కేసును ప్రభుత్వం కక్ష సాధింపుగా మార్చిందని వైఎస్ జగన్ విమర్శించారు.